50 to 80% డిస్కౌంట్ సరే, నాణ్యత ఉందా? డోంట్ వరీ. ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్ ప్లస్. అంచనాలకు అందని విధంగా మహారాష్ట్రలో బీజేపీ బ్లాక్ బస్టర్ హిట్ వెనుక ప్రధాన కారణాలంటే ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీ వాస్తవంగా 2024 లోక్సభ ఎలక్షన్స్లో భారీగా దెబ్బతిన్నట్టు కనిపించింది. మహారాష్ట్రలో 48 లోక్సభ సీట్స్ ఉంటే ఎన్డీఏకు 17 వస్తే ఇండియా కూటమికి 30 వచ్చాయి. కానీ ఇద్దరి మధ్య ఓటింగ్ డిఫరెన్స్ కేవలం లెస్ దెన్ 1%, 0.16. అంటే మహారాష్ట్రలో 2024 లోక్సభ ఎలక్షన్స్లో దెబ్బతిన్నా కూడా అది సీట్లలో దెబ్బతిన్నది, ఓట్లలో కాదు. ఆ స్ట్రాంగ్ బేస్తో మొదలై ఎక్కడ ఏది లోపాలు జరిగాయనేది క్లియర్గా అర్థం చేసుకున్నారు. వాళ్ళు చేసిన పనులు ఏంటంటే ఇమీడియట్గా బడ్జెట్ కన్నా అంచనాల కన్నా 1,00,000 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున ప్రజలకు డబ్బు పంపిణీ చేసే పని చేశారు అధికారికంగా. ఇప్పుడు రకరకాల, ముఖ్యంగా ప్రతి మహిళ అకౌంట్లో 2,34,00,000 మంది మహిళలకు ప్రతి నెల 1,500 ఇచ్చారు. తర్వాత మరాఠాలు తమకు వ్యతిరేకంగా మరలుతున్నారు అని గమనించి వాళ్లకు వ్యతిరేకంగా కౌంటర్ ఓబీసీ కన్సాలిడేషన్ చేశారు. దాంతో పాటు దళిత్ ఓటర్లలో తమకు ఒక స్టేట్ ఆఫ్ దళిత్, బుద్ధిస్ట్ కావచ్చు, మహాదళిత్ కావచ్చు, తమకు ఓటేయరని గుర్తించినటువంటి భారతీయ జనతా పార్టీ వర్గీకరణ అనే అంశాన్ని ఉపయోగించుకొని సెకండ్ సెక్షన్, ఇంకో సెక్షన్ ఆఫ్ దళితులను బాగా ఆర్గనైజ్ చేయగలిగింది. దాంతోపాటు హిందుత్వ క్యాంపెయిన్ పెద్ద ఎత్తున టేకప్ చేసింది. బాటింగ్తో కాటింగ్ అని, ఏకైతో సేఫ్ అని. దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిందేల ఇద్దరి నాయకత్వాన్ని కూడా తనకు అనుకూలంగా ఉపయోగించుకోగలిగింది. సో అంటే ఎక్కడెక్కడైతే లోపాలు ఆర్ఎస్ఎస్తో సమన్వయం చేసుకోగలిగింది. చాలా మైక్రో లెవెల్ బ్యాటిల్స్, ప్రతి కాన్స్టిట్యున్సీలో చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లను ప్రోత్సహించి బీజేపీకి ఉన్న ఓటమో ఎన్డీఏకున్న ఓటమో కన్సాలిడేట్ చేసుకొని మహావికాస్ అగాది అంటే ప్రతిపక్ష ఓటునోమో ఫ్రాగ్మెంట్ చేయగలిగింది. సో ఇది ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ వైజ్గా స్ట్రాటజీ అనుసరించి దాన్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయగలిగింది. సో అందువల్ల భారతీయ జనతా పార్టీ విజయం ఇది. ఎన్డీఏ విజయమైనప్పటికీ చాలా వ్యూహాత్మకంగా ప్రతి అడుగులో బీజేపీ విజయం సాధించింది. దీనికి భిన్నంగా మహావికాస్ అగాదికి ఓ ఫేస్ లేదు, ఓ నరేటివ్ లేదు, ఓ స్ట్రాటజీ లేదు, ఓ స్లోగన్ లేదు. సో దాంతో ఒక వీక్ కాంపిటీషన్ మహావికాస్ అగాది కానీ అదే కూటమే కదా సార్ మొన్న జనరల్ ఎలక్షన్ లో 30 స్థానాలు గెలుచుకోగలిగింది. అందుకే కదా జనరల్ ఎలక్షన్ లో వాడిన ప్రయోగాలే మళ్ళీ చేస్తా అంటే జనం ఒప్పుకుంటారా? ఇప్పుడు వెల్ఫేర్ కి సంబంధించి వెల్ఫేర్ కి సంబంధించి కూడా 1,500 ఇస్తూ ఉంటే మేము 3,000 ఇస్తామని చెప్పి ప్రామిస్ కూడా చేశారు. అంటే ప్రామిస్ చాలా లేట్ గా చేశారు. మీకు జరిగింది ఏంటంటే లాస్ట్ 4 రోజుల ముందు చేశారు. కానీ ప్రతిసారి ప్రామిస్ చేస్తేనే సరిపోదు, ఆ ప్రామిస్ నమ్మాలి. ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ లో 2009లో రాజశేఖర రెడ్డి ఏమి ఇస్తానని ప్రామిస్ చేయలేదు. కొత్తగా చంద్రబాబు నాయుడు 2,000 రూపాయలు ఇస్తానని ప్రామిస్ చేశారు. కానీ ప్రజలు రాజశేఖర నాయకత్వంలో కాంగ్రెస్ కోటేశారు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ 3,000 ఇస్తానన్నది జనంలోకి కన్విన్సింగ్ గా వెళ్ళలేకపోయింది. ఆల్రెడీ 1,00,000 కోట్ల 90,000 కోట్లు ఇచ్చారు. 90,000 కోట్లతో టేకప్ చేశారు. 2,34,00,000 ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో 80,000 ఓటర్లు, మహిళా ఓటర్లు అట్రాక్ట్ చేయగలిగారు. మధ్యప్రదేశ్ లో ఈ ఎక్స్పెరిమెంట్ బాగా సక్సెస్ కూడా అయింది. సో అందువల్ల అనేక సంక్షేమ పథకాలతో హోరెత్తించకుండా ఒక టార్గెటెడ్ గా ఉమెన్ ను ఆర్గనైజ్ చేసే ఒక స్ట్రాంగ్ వెల్ఫేర్ స్కీమ్తో అట్రాక్ట్ చేయగలిగారు. మీకు మహావికాస్ అగాదికి ఆ ఇనిషియల్ అడ్వాంటేజ్ ఉండే వాస్తవంగా మీరు అన్నట్టు లోక్సభ ఎలక్షన్లో. కానీ వీళ్ళు అదే విధానాన్ని మళ్ళీ అనుసరించారు. మళ్ళీ ద్రోహం చేశాడు ఏక్నాథ్ షిందే, అజిత్ పవార్ ద్రోహం చేశారు. ఇదే ఈ ద్రోహ సిద్ధాంతాన్ని పెట్టారు. ఈ ద్రోహ సిద్ధాంతం లోక్సభ ఎలక్షన్లో ఉపయోగపడ్డది. అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చే వరకు అసలు ఉద్ధవ్ ఠాక్రే చీఫ్ మినిస్టర్ అవుతాడా, అజిత్ పవార్ చీఫ్ మినిస్టర్ అవుతాడా ద్రోహ సిద్ధాంతం పనిచేయడానికి. సో దాంతోపాటు ఏక్నాథ్ షిందేకి ఈ సంక్షేమ పథకాల వల్ల ఇమేజ్ కూడా వచ్చింది. అంటే శివసేన టార్గెట్ చేసింది ద్రోహి అని, కానీ ప్రజలు ద్రోహి అనుకోలేదు. ప్రజలు శివసేనకు ద్రోహం చేశారని. సో అందువల్ల రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ ప్రచారం చేశాడు. రాజ్యాంగం నీకు లోక్సభ ఎలక్షన్స్ లో నేషనల్ కాంటెక్స్ట్ లో ఉపయోగపడ్డది, అక్కడ హైపర్ లోకల్ కాంటెక్స్ట్ లో ఉపయోగపడలేకపోయింది. అందువల్ల
ప్రతి ఎలక్షన్కి ఒకే స్ట్రాటజీ పనిచేయదంతానికి ఇది ఒక ఉదాహరణ.